గంటలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ జరుగుతుందా? ఈ క్వెషన్ చాలా మంది అడుగుతున్నారండి. అసలు ఇంతకు ముందు ఏంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ అవైల్ చేసుకోవాలంటే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అవ్వాలంటే 24 అవర్స్ అడ్మిషన్ మ్యాండేటరీగా ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటంటే 2 గంటలైనా సరే కూడా క్యాష్‌లెస్ అవుతుందంట కదండీ! రీయింబర్స్‌మెంట్ అవుతుంది కదా! అసలు ఇది నిజమా? కాదా? ఒకవేళ అయితే మటుకు దీని ప్రొసీజర్ ఏంటి? ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. అక్కయ్య గారు, చాలా మంది మన కామెంట్స్‌లోని బయట అడుగుతున్న క్వెషన్స్ ఏంటంటే, ఒకప్పుడు అడ్మిషన్‌కి 24 గంటలు మ్యాండేటరీగా ఉండేది. క్యాష్‌లెస్ అవ్వాలి అంటే నెట్‌వర్క్ హాస్పిటల్. ఏంటంటే 2 గంటల్లో అయిపోతే ఇప్పుడు అయిపోతుంది కదండీ! ఏంటి దాని గురించి? వీటిని 2 అవర్స్ హాస్పిటలైజేషను, 3 అవర్స్ హాస్పిటలైజేషన్ అన్నదాన్ని డే కేర్ ప్రొసీజర్స్ అని అంటారు. డే కేర్. డే కేర్ ఓకే. ప్రొసీజర్స్. ఇవి గతంలో చాలా వరకు ఇన్స్యూరెన్స్ పాత పాలిసీస్‌లో హుహు. అసలు ఈ డే కేర్ ట్రీట్మెంట్స్‌కి ఇచ్చేవారు కాదు. ఆహా! ఓకే. ఈవెన్ క్యాట్రాక్ట్ క్లైమ్‌కి కూడా 1 ½ డే హాస్పిటల్‌లో ఉన్న సిట్యుయేషన్స్ కూడా మనం చూసాం చాలా కాలం హుహు. క్రితం. ఇప్పుడు అదే క్యాట్రాక్ట్ క్లైమ్ గంట, గంటన్నరలో అయిపోయి పంపించేస్తున్నారు. హుహు. అలాగే టాన్సిలైట్ సర్జరీకి కూడా ఒకప్పుడు వాళ్ళకేదైనా ఫీవర్ వస్తదేమో, వచ్చిందేమో అని చెప్పి 1 ½ డే అబ్జర్వేషన్‌లో ఉంచేవారు. హుహు. ఇప్పుడు అదే టాన్సిలైటిస్ సర్జరీ, అడినాయిడ్ సర్జరీ మాక్సిమం 3-4 అవర్స్‌లో చేసి పంపించేస్తున్నారు. పేషెంట్ ఇంటికొచ్చేస్తున్నారు. ఇంటికొచ్చేయొచ్చు. హ్మ్. సో, వీటికి ప్లాన్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీస్ కింద 2 రకాలుగా ఉన్నాయి. ఓకే. ప్లాన్డ్ ప్రొసీజర్స్ ఇప్పుడు టాన్సిలైటిస్ సర్జరీకి వెళ్ళాలని అనుకుంటున్నాం. మనకు తెలుసా తెలీదా ముందుగా? హ్మ్. అంటే ముందుగా ఏదో ఫీవర్ రావటమో, ఏదో ఇన్ఫెక్షన్ రావటమో జరిగి మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తాము. కన్సల్ట్ చేసిన తర్వాత ఆయన టెస్ట్‌లు, డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ చేసి పలానా మీకు టాన్సిలైటిస్ సర్జరీ చేయాలని చెప్పి హ్మ్. గైడ్ చేస్తారు. ఆ తర్వాత 1 వీకో, 10 డేసో కొంచెం అన్ని ఇన్ఫెక్షన్స్ అన్ని నార్మల్‌కొచ్చిన తర్వాత మాత్రమే డాక్టర్ గారు సర్జరీకి ప్లాన్ చేస్తారు. సో, నేను పలానా రోజు చేయించుకుంటున్నానని ముందే మనం డిసైడ్ అయ్యి, ముందుగా ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం ఇట్స్ కదా! ఎ ప్లాన్డ్. అలా హ్మ్. వాటిని ప్లాన్డ్ ప్రొసీజర్స్ అని అంటారు. ఓకే. అటువంటప్పుడు మనం 1 ఆర్ 2 డేస్ బిఫోరే హుహు. ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి ప్రీ అప్రూవల్ పెట్టేసుకుంటే, మనకి వాళ్ళు ఇనీషియల్ అప్రూవల్ ఇచ్చేయంగానే మనం ఏ రోజైతే వెళ్లి జాయిన్ అవ్వాలనుకుంటున్నామో ఎళ్లి హ్మ్. జాయిన్ అయిపోయి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఫైనల్‌గా డిశ్చార్జ్ సమ్మరీ పెట్టాలి. ఓకే. ఇది ఎవరైతే సర్జికల్ ప్రొసీజర్ చేస్తారో డాక్టర్ గారు ఆ సమ్మరీ అంతా ప్రిపేర్ చేస్తారనమాట. ఆ ఓకే. సమ్మరీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏ క్లెయిమ్ అయినా సరే హాస్పిటల్‌ని బట్టి, వాళ్ళు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్‌ని బట్టి, వాళ్ళు పెట్టిన బిల్స్‌ని బట్టి 2-4 అవర్స్ టైం పడతది. హుహు. ఇది ప్లాన్డ్ ప్రొసీజర్స్‌కి. యాక్సిడెంటల్‌గా జరిగే క్లెయిమ్స్ ఏమవుతూ ఉంటాయంటే, వీటికి కూడా హాస్పిటల్ గనుక టైమ్ టు టైమ్ పెట్టేస్తే ఎక్కడ డిలే ఉండదు. హుహు. బట్ ఒక్కోసారి సర్జరీ చేసే డాక్టర్ గారు బిజీ ఉండొచ్చు. మనం చెప్పలేం కదా! అలాంటి సందర్భంలో వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు అందుకే మేము అంటాం. మేము ఉదయాన్నే జనరల్‌గా ఎక్కువ మిస్టేక్ జరిగేదేంటంటే, ఉదయం డాక్టర్ గారు రౌండ్స్‌కొచ్చినప్పుడు 7 గంటలకో, 8 గంటలకో ఈరోజు డిశ్చార్జ్ ఇస్తామని చెప్తారు. ఇంక అక్కడి నుంచి కూడా పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే, ఎళ్ళిపోతాము. ఇంక మేము అరగంట, వెళ్ళిపోతాం. గంటలో అన్నట్టుగా ఫిక్స్ అవుతారు. కానీ అప్పుడు చెప్పారంటే ఈ రోజు వెళ్ళిపోతారు మీరు. ఓకే. దానికి అర్థం అది. ఈరోజు మీరెళ్ళిపోతారు. కానీ ఇంకో గంట, 2 గంటల్లో ఎళ్ళిపోరు. ఎందుకంటే ఈ రౌండ్స్ చూసుకొని, ఓపీ చూసుకొని ఏ మధ్యాహ్నమో, 2కో, 3కో ఫ్రీ అయిన తర్వాత ఆయన డిశ్చార్జ్ సమ్మరీస్ అన్నీ ప్రిపేర్ చేసి ఇస్తారు పేషెంట్స్. ఆ హ్మ్. సమ్మరీస్‌కి బిల్లింగ్ వాళ్ళు ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని ఎన్ని డేస్ హాస్పిటలైజేషన్ అయ్యారు? ఎంతమంది డాక్టర్స్ విజిట్ చేశారు? ఏంటేంటి జరిగింది? ఏం మెడిసిన్స్ వాడారు? హ్మ్. ఓటీలో ఏం వాడారు? ఈ బిల్స్ అన్నీ కంప్లీట్‌గా రెడీ చేసుకొని వాళ్ళు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్‌కి అప్లై చేయడానికి టైం పడతది. వాళ్ళన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ వీళ్ళవే పెట్టారు. ఎందుకంటే మొన్న ఒక పేషెంట్‌ది ఒకరి బిల్లింగ్ డాక్యుమెంట్స్ ఇంకొకరు పెట్టారు. ఓకే. అది మేము రీచెక్ చేసి సెటిల్ చేపించడానికి నానా పాట్లు పడ్డాం. హైదరాబాద్ హాస్పిటల్‌లో. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరగకుండా వాళ్ళు 2 సార్లు తరోగా చెక్ చేసుకొని క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేయడానికి అందుకనే ప్రతి హాస్పిటల్‌లో కూడా డెస్క్ దగ్గర ఉంటది. మీకు క్యాష్‌లో అయితే ఇంత టైం పడతది. ఇన్స్యూరెన్స్‌లో అయితే ఇంత టైం పడతది. ఎందుకంటే మనం ఇవ్వాలి కదా డబ్బులు. ఇవ్వాలి డాక్యుమెంట్స్ అంటే ఇస్తేనే కదా అవన్నీ వాళ్ళు. కరెక్టా హ్మ్. కాదా వెరిఫై చేసుకొని ఇవ్వాల్సి ఉంటది కాబట్టి 3-4 అవర్స్ టైం పడుతుందనమాట. ఇంత పేషెన్స్‌గా మనం చేసుకోగలిగితే ప్లాన్డ్ ప్రొసీజర్స్‌కి మనం క్యాష్‌లెస్‌లో అవైల్ చేసేసుకోవచ్చు. ఏముంది డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవడమే కదా! ఓకే. అక్కడే ఒక 2, 3 గంటలు ఉంటే ఆరాంసే క్లియర్ అయిపోతది. హుహు. బట్ ఉదయం డాక్టర్ గారు చెప్పేస్తే ఇంకో గంట, 2 గంటలో ఎళ్ళిపోతాం అనుకుంటారు కదా! అది మాత్రం చాలా చాలా రాంగ్‌గా తీసుకుంటున్నారు. డాక్టర్ గారు డిశ్చార్జ్ సమ్మరీ, బిల్లింగ్ డెస్క్ వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాతే క్లెయిమ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతది. క్లెయిమ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అది సెటిల్ అవ్వడానికి 3-4 గంటలు టైం పడతది. అది కూడా ఎప్పుడు ఎటువంటి పెండింగ్ డాక్యుమెంట్స్ లేకుండా. ఓకే. వాళ్ళు కొన్ని సందర్భాల్లో వీళ్ళు ప్రెషర్ పెడుతున్నారు కదా! అని చెప్పి సగం సగం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి హుహు. వదిలేస్తారు బిల్లింగ్ వాళ్ళు. హుహుహుహు. అక్కడ వాళ్ళు సబ్మిట్ చేసామని చెప్పడానికి ఉంటది కానీ టోటల్ డాక్యుమెంట్స్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి రావు. అలాంటి ఓకే. సందర్భాల్లో కూడా డిలే అవుతూ ఉంటాయన్నమాట. సో, ఈ ప్లాన్డ్ ప్రొసీజర్స్‌కొచ్చేసరికి మనం ముందే ఫిక్స్ అయిపోవాలి. మార్నింగ్ సర్జరీ అయిపోతది కదా! మధ్యాహ్నం కల్లా ఇన్స్యూరెన్స్ కంపెనీకి హ్మ్. బిల్స్ పెట్టేసినా మనం సాయంత్రం కల్లా వెళ్ళిపోతామని. అలాంటిది ఇబ్బంది రాదు. ఎమర్జెన్సీ కేసెస్‌లో ఇది ఓకే. ఎప్పటినుంచి ఉంది. కాకపోతే అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌లో అన్ని డే కేర్ ప్రొసీజర్స్‌కి లేవు. హుహు. అందుకనే పాత పాలిసీస్‌లో 150 సెలెక్టెడ్ డే కేర్ ప్రొసీజర్స్ విల్ అవునవును. కవరు, ఇంతకుముందు డాక్యుమెంట్‌లో ఉండేది. 600 హ్మ్. కవర్ అని చెప్పి. బట్ ఎప్పుడు మనం పాలిసీ తీసుకున్నప్పుడు చూసుకోవాల్సిందేంటంటే ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ కవర్డ్. ఆ! కవర్ అవుతున్నాయని హ్మ్. చెప్పి చూసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. మొన్న మనం రీసెంట్‌గా ఇచ్చిన క్లెయిమ్ ఒకటి యాక్సిడెంటల్ ఇంజ్యూరీ. బాబు మంచం మీద ఆడుకుంటూ, ఆడుకుంటూ పడుకునే ముందు కింద నుండే రాయి మంచం ఎత్తుకి పెట్టుకుంటారు కదా! హ్మ్. రాయికి తగిలి ఇంజ్యూరీ జరిగింది. రాత్రి
రాత్రి 11 గంటలప్పుడు జరిగింది. అప్పటికప్పుడు హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారు. 1:00, 1:30 వరకు ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళడము, డాక్టర్ గారు చిల్డ్రన్ అనస్థీషియా స్పెసిఫిక్‌గా ఉంటారు కదా! బాబుకి 3 ఏళ్ల, 4 ఏళ్ల వయసు. డాక్టర్ గారిని రప్పించారు, సర్జన్‌ని రప్పించారు. ఒక 3 గంటల ప్రొసీజర్ అంతా అయింది. దాదాపు ఒక 16,000, 18,000 రూపాయలు బిల్ అయింది. సో, అటువంటి టైంలో క్లెయిమ్‌కి ఇంటిమేట్ చేయడానికి గాని, డిశ్చార్జ్ ప్రాసెస్ చేయడానికి గాని టైం ఉండదు. అలాగని హాస్పిటల్‌లో ఉండాల్సిన రిక్వైర్మెంట్ కూడా ఉండదు. ఆ స్టిచెస్ వేస్తే ఇంటికి పంపించేస్తారు. అటువంటి వాటికి ఆ 2, 3 గంటల ట్రీట్మెంట్ అయినా సరే మనం ఇన్స్యూరెన్స్‌లో దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే కస్టమరు ఎలాంటిది అంటే స్టార్టింగ్ టు 2, 3 అవర్స్ హ్మ్. ప్రొసీజర్‌ని ఎట్లా మనం బిల్స్ అంటే వాళ్ళ చేత ఏం రాయించుకోవాలి ఆ సో, నేను ఇలా డాక్యుమెంట్స్‌లో? ఇన్స్యూరెన్స్ క్లెయిమ్‌లో నేను చేసుకోవాలని చెప్తే డాక్టర్ గారు దానికి తగ్గట్టుగా డీటెయిల్‌గా వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద ఏం జరిగింది, ఎలాంటి జరిగింది, స్టార్టింగ్ టు ఎండ్ వరకు. స్టార్టింగ్ టు ఏ కండిషన్‌లో పేషెంట్ వచ్చారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్‌గా రాసి ఇన్స్యూరెన్స్ వాళ్ళకి ఎలా అయితే ఇస్తే వాళ్ళకి అర్థమవుతుందో అంత క్లియర్‌గా బ్రేకప్ అంతా రాసిస్తారు. అలాగే వాళ్ళు పే చేసిన బిల్స్, రిసిప్ట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. స్టాంప్ అండ్ సిగ్నేచర్ హ్మ్. ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడైతే కూడా ఆన్‌లైన్ వచ్చేసింది. హుహు. యాప్ ఇచ్చేస్తున్నారు కస్టమర్‌కి. ఆ యాప్‌లోనే ప్రతీది కూడా ఇమేజ్ తీసి అప్‌లోడ్ చేసేసుకుంటే మాక్సిమం 10-15 డేస్‌లో క్లెయిమ్ సెటిల్ అయిపోతున్నాయన్నమాట. డే కేర్ ప్రొసీజర్ అంటే ప్రొసీజర్, డే కేర్ హ్మ్. ప్రొసీజర్ జరిగుండాలి. ఓకే. నార్మల్‌గా నాకు నీరసంగా ఉంది, హాస్పిటల్‌కెళ్ళాను, డాక్టర్ గారు ఒక సెలైన్ బాటిల్స్ ఏవో పెట్టాలని అంటారు కదా! అలాంటప్పుడు కూడా 3, 4 గంటలు ఉండాల్సొస్తుంది కదా! అలాంటి వాటికి క్లెయిమ్ రాదు. ఓకే. ప్రొసీజర్ ఏదైనా జరిగితే క్లెయిమ్ చేసుకోవచ్చు. థియేటర్‌లో మన ప్రొసీజర్ ప్రొసీజర్ జరగాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే క్యాటరాక్ట్ చెప్పొచ్చు, హ్మ్. టాన్సిలైటిస్ సర్జరీ చెప్పొచ్చు, ఎడినాయిడ్ సర్జరీ చెప్పొచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఫ్రాక్చర్స్ అయ్యేటప్పుడు కూడా చిన్న కట్టు చిన్న ఉంటారు. సో, ఇలా అంటే ఫ్రాక్చర్స్ అనేది ఎమర్జెన్సీలో వస్తుంది. ఆ టైంలో ముందుగా ప్లాన్డ్ ప్రొసీజర్ కాదు కాబట్టి ఓకే. ముందుగా ఓకే. ఇది ఇంటిమేట్ చేయాలి. ఎమర్జెన్సీలో కూడా డే కేర్ సో, వస్తుంది. వస్తుంది. అప్పుడు అది రీయింబర్స్‌మెంట్‌కి రావాలి. ఓకే. ఇదైతే మనం క్యాష్‌లెస్‌లోనే అవైల్ చేసేసుకోవచ్చు ప్లాన్డ్ నాకిక్కడ ప్రొసీజర్స్. ఒక డౌట్ అక్క. మనకి రీయింబర్స్‌మెంట్‌లో ఎలాంటి సందర్భాల్లో రిజెక్ట్ అవుతది? జనరల్‌గా తీసుకునేదేంటంటే మనకు చెప్పే కండిషన్ అంతా కూడా పేపర్ మీద కనిపించదు. ఓకే. ఇక్కడ మనం చెప్తాం. అక్కడ పేపర్ మీద ఉండదు. రీసెంట్‌గా రిజెక్ట్ అయిన క్లెయిమ్ ఒకటి డే కేర్ ప్రొసీజర్ అని కాదు, రెగ్యులర్ క్లెయిమే. వాళ్ళు మొత్తం ఇన్సిడెంట్ అంతా చూసి దే సస్పెక్టెడ్ యాస్ ట్రైయింగ్ టు సూసైడ్. ఓకే. సో, వాళ్ళు అందుకని క్యాష్‌లెస్‌లో అయితే మేము క్లెయిమ్ ఇవ్వలేము అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు థరోగా చెక్ చేసుకుంటే సస్పెక్టెడ్ కేస్ అది. సో, వాళ్ళైతే మాత్రం దానికి స్టాండ్ అయ్యి ఉన్నారనమాట. అన్‌లెస్ అంటిల్ కస్టమర్ ప్రూవ్ చేసుకోవాలి అది యాక్సిడెంటల్‌గానే జరిగింది అని చెప్పి. కేర్ షీట్‌లో ఏ తప్పు హ్మ్. డాక్టర్ గారు మెయిన్ ప్రొసీజర్ ఏం జరిగిందో అది క్లియర్‌గా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద రాసి ఉండాలి. హ్మ్. ప్రతి బిల్లు కూడా ఒరిజినల్ బిల్ సబ్మిట్ చేయాలి. హ్మ్. ప్రతి పేమెంట్ రిసిప్ట్ అంటారు కదా! క్యాష్ కట్టిన రిసిప్ట్స్ ఇస్తారు కదా! మనం మెడిసిన్స్ కొనుక్కున్నా, టెస్ట్‌లకి ఏమైనా పే చేయాల్సొచ్చినా, ఇలాంటివి ఏం చేయించుకున్నా సరే దానికి సంబంధించి ఒరిజినల్ బిల్ తీసుకోవాలి. అది కూడా స్టాంప్ అండ్ సిగ్నేచర్‌తో హుహు. తీసుకోవాలి. మెడిసిన్స్ ఏదైనా కొనుక్కున్నా మనకు తెలిసిన మెడికల్ షాపే కదా అని రిసిప్ట్ తీసుకోకుండా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్‌లో ఉంది కదా అని అనుకుంటారు. బట్ మీరు మెడిసిన్స్ కొనుక్కున్నా సరే ఆ మెడికల్ షాప్ నుంచి కూడా మనం బిల్ తీసుకోవాలి. ఓకే. దాని మీద కూడా బిల్లింగ్, స్టాంప్ అండ్ సిగ్నేచర్ ఉండాలనమాట. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే ఆరాంసే క్లెయిమ్ అయిపోతది. ఎక్కడైనా రిజెక్ట్ అయింది అంటే వరీ అవ్వాల్సిన లేదు. రిజెక్టర్‌లో రీజన్ రాస్తారు. హుహు. చాలా సందర్భాల్లో ఆ రీజన్‌కి రీసబ్మిట్ అని చెప్పేసి. మళ్ళా అది సబ్మిట్ చేసుకుంటే మనకి మొన్న కస్టమర్ ఒకరు పంపించిన డాక్యుమెంట్‌లో బ్రేకప్ అనేది ఏదో ఒరిజినల్‌గా పంపించలేదు హ్మ్. 25,000 రూపీస్‌కి. ఆల్రెడీ క్యాష్‌లెస్‌లో రూ. 1,80,000 క్లెయిమ్ ఇచ్చాం యాక్సిడెంటల్ ఇంజ్యూరీ జరిగితే. ఒక ఇంప్లాంట్ తాలూకు ఇన్వాయిస్ బిల్ రాకపోవడం వల్ల రూ. 25,000 ఆగిపోయింది. ఓకే. అది రీయింబర్స్‌మెంట్‌లో ఒరిజినల్ బిల్ సబ్మిట్ చేపిచ్చాము. ఆ అమౌంట్ ఇప్పుడు ప్రాసెసింగ్‌లో ఉందన్నమాట. ఇదంతా కూడా అడ్వైజర్స్ అండి. ఎక్కడ అది ఆగింది క్లెయిమ్ అనేది తెలియాలి అనుకుంటే, ఆ టెర్మినాలజీ అర్థం అవ్వాలంటే సో, ఎలాగ మీ రిజెక్షన్ అన్నది ఎక్కడైనా జరగొచ్చు. బట్ రిజెక్షన్ రీజన్ ఏంటి? దాన్ని ఎలా అర్థం జస్టిఫికేషన్ ఇవ్వాలి? చేసుకోవాలి. దానికి ఎలా మనం కంక్లూజన్ ఇస్తే మళ్ళా ఇన్స్యూరెన్స్ హ్మ్. కంపెనీ పే చేసే అవకాశం ఉంటది? లేదా ఖచ్చితంగా అది ఇంక ఇవ్వలేనిదా ఏంటన్నది క్లియర్‌గా మనం హ్మ్. త్వరగా చెక్ చేసుకుంటే కస్టమర్‌కి ప్రాపర్‌గా గైడ్ చేయొచ్చు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే చాలా మంది ఇన్స్యూరెన్స్ తీసుకొని అడ్వైజర్‌గా కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా దీని మీద పూర్తిగా అవగాహన అవగాహన. లేకపోవటం వల్ల చాలా సందర్భాల్లో కస్టమరు ఇబ్బంది పడటము, అది మరొకరికి అడ్వాంటేజ్ అవ్వడం జరుగుతుంది. హ్మ్. మనం లాస్ట్ టైము 4 సీక్రెట్స్ వీడియోలో కూడా ఈ 4 స్టెప్స్ మెన్షన్ చేస్తూ ఒక వీడియో చేసాం. చాలా మంది మంచి గుడ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందన్నమాట. రీసెంట్‌గా మన డాక్టర్ గారు ఆళ్ళ ఫ్యామిలీదే క్లెయిమ్ రిజెక్ట్ అయింది. హుహు. రిజెక్షన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ఒక డేట్‌లో సర్జరీ చేయించుకుంటే, తెలిసిన డాక్టరే కదా! అని వాళ్ళ ఫ్యామిలీ డాక్టరే కదా! అని చెప్పి డిశ్చార్జ్ అయిపోయిన 2 రోజుల తర్వాత ప్రిపేర్ చేసే డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చే దాంట్లో, వీళ్ళు చేయించుకున్న డేట్ ఒక డేట్ అయితే, వాళ్ళు ఇచ్చిన మొత్తం డిశ్చార్జ్ సమ్మరీ, మెడికల్ బిల్స్ అన్నిట్లో కూడా ఓకే. డేట్స్ ప్రాపర్‌గా లేవన్నమాట. దానివల్ల రిజెక్ట్ అయింది. అసలు నిజంగా పేషెంట్ అడ్మిట్ అయ్యారా లేదా అని ఇన్స్యూరెన్స్ కంపెనీ సస్పెక్ట్ చేసింది. దానికిప్పుడు ఎస్కలేట్ చేస్తున్నాము. చూడాలి ఏం జరుగుతదో. అందుకే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఎప్పుడన్నా చేయించుకుంటే పర్వాలేదు గాని వీలైనంత వరకు క్యాష్‌లెస్‌కెళ్ళిపోతే ప్రశాంతంగా డిశ్చార్జ్ అయ్యి వచ్చేస్తారు. మనకింక దానికోసం వర్రీ అవ్వాల్సిన ఆలోచన ఉండదు. ఏదైనా అడిషనల్ డాక్యుమెంట్స్ కావాలి అన్నా సరే ఇన్స్యూరెన్స్ కంపెనీ హాస్పిటల్ వాళ్ళనే అడిగి తీసుకుంటది. పేషెంట్ ఓకే. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అదే డబ్బులు కట్టేసి వచ్చేసిన తర్వాత బిల్స్ అంటే హాస్పిటల్ వాళ్ళు కూడా అంత సపోర్టివ్‌గా అడిగిన ఓకే. బిల్స్ అవి అరేంజ్ చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ వెళ్ళినా ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీయా?
వీళ్ళు ఎప్పుడు ఇలాగే అడుగుతారు అని చెప్పి కస్టమర్ని సగం నీరు గారించేస్తారు అక్కడ. ఓకే. ఓకే. మీరిచ్చే క్లెయిమ్స్‌లో డే కేరు ఇలాంటివి మేమిచ్చాము అన్నట్టుగా ఏమైనా కొన్ని చాలా క్లైమ్స్ ఎగ్జాంపుల్స్? ఉన్నాయి. చాలా క్లైమ్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రొసీజర్స్ అవి? సో యాక్సిడెంటల్ ఇంజరీ జరిగింది బాబుకి, దానికి ఓకే. ఇచ్చాము. క్యాటరాక్ట్ అండ్ టాన్సిలైటిస్ సర్జరీస్‌కి అలా రిపీటెడ్‌గా ఎడినాయిడ్స్, ప్రతి 2, 3 సైనస్. నెలలకి అలా క్లైమ్స్ వెళ్తూనే ఉంటున్నాయి. బట్ ఓకే. ఇవన్నీ ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్సిడెంటల్ ఇంజరీకి అయితే మనం పాలసీ తీసుకున్న డే 1 నుంచి కవర్ చేస్తాం హ్మ్. కానీ క్యాటరాక్ట్, టాన్సిలైటిస్ ఇలాంటి వాటికి మాత్రం 24 మంత్స్ కంప్లీట్ అవ్వాలి హ్మ్. పాలసీ వెయిటింగ్ పీరియడ్. తీసుకొని. సో అటువంటివన్నీ దాని తర్వాత మనం కవర్ చేసేస్తాం. సో ఏదైనా ప్లాన్డ్ ప్రొసీజర్స్ అయితే మాత్రం క్యాష్‌లెస్‌లో అవైల్ చేసుకోండి. ఎమర్జెన్సీస్ ఇంకా కాన్వర్ట్ సిట్యుయేషన్స్ అయితేనే రీయింబర్స్‌మెంట్‌కి రండి. ఇదండి 2 అవర్స్ అడ్మిషన్ గురించి చాలా మంది మనకి వాట్సాప్‌లో కామెంట్ చేయడం జరిగింది. దీనికోసం క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాము. 2 అవర్స్ అనేది కూడా అడ్మిషన్ జరిగితే డే కేర్ ప్రొసీజర్స్ మనకు కవర్ చేయడం జరుగుతుంది రీయింబర్స్‌మెంట్‌లో. అలాగే ప్లాన్డ్ అయితే మీ అడ్వైజర్‌ని కన్సల్ట్ చేసి ఎలా ప్రీ అప్రూవల్‌కి అప్లై చేసుకోవాలో ఒకసారి మాట్లాడి దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్తే క్లెయిమ్ అనేది చాలా ప్రశాంతంగా అయిపోతుందన్నమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ధన్వంతరం మీకు కమింగ్ వీడియోస్‌లో ప్రొవైడ్ చేస్తుందండి. మేము చేసే ప్రతి వీడియో కూడా అందరికీ ఉపయోగపడేదే. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఎప్పుడైనా రియల్ టైమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇందులో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ని తీసుకోవాలనుకుంటున్నా, లేదా ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లాన్‌ని పోర్టింగ్ గాని, లేదా అప్‌గ్రేడ్ చేయాలనుకున్నా సరే, కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరుగుతుందండి. దానికి మీ రిక్వైర్మెంట్ ఏంటో టెక్స్ట్ ద్వారా మెన్షన్ చేసి మీరు వాట్సాప్ చేయండి. మేము చూసుకొని మేము అప్రోచ్ అవుతాము.